హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. డాక్టర్ వచ్చి సుభాసిని పరీక్షిస్తూ ఉంటాడు. ఇన్నేళ్లుగా మందులు వాడుతూనే ఉన్నాం, కానీ రిజల్ట్ మాత్రం కనిపించడం లేదు అని హిందూ డాక్టర్తో చెబుతుంది. మీ తాతగారున్న కండిషన్కి ఆపరేషన్ ఒక్కటే మార్గం అని చెప్తాడు డాక్టర్. ఆపరేషన్కి ఎంత ఖర్చవుతుంది డాక్టర్ అని అడుగుతుంది అపర్ణాదేవి. ఒక 15 లక్షల దాకా అవ్వచ్చు అని డాక్టర్ చెప్పగానే అపర్ణాదేవి ఎందుకో షాక్ అవుతారు. ఆలస్యం చేస్తే వెన్నముక్క పూర్తిగా దెబ్బతింటుంది, ఆ తర్వాత ఏం చేసినా లేచి నడవలేడు అని చెప్తాడు డాక్టర్. ఇంకా అపర్ణాదేవి హిందూ చాలా బాధపడతారు. ఐశ్వర్య రేఖ దగ్గరికొచ్చి నాకు పార్టీకి టైం అవుతుంది, మనీ కావాలి అని అడుగుతుంది. ఎంత కావాలి అని రేఖ అడుగుతుంది. జస్ట్ 1 lakh అని చెప్తుంది ఐశ్వర్య. అక్కడ ఇందు కూడా ఉంటుంది. నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను, చూసుకోనో రేఖ ఐశ్వర్యకి చెప్తుంది. తర్వాత రేఖ అని హిందూ ఇలా అడుగుతుంది. తాతయ్యకి ఆపరేషన్ చేయించాలి, 15 లక్షలు కావాలి అని అడుగుతుంది. అంత డబ్బులెక్కడ్నుంచి తీసుకురావాలి? ఆ ముసలోడు ఆపరేషన్ చేయించకపోతే వచ్చిన నష్టమేముంది? లేచి నడవడం వల్ల ఎవరికి ఉపయోగముంది అని రేఖ అంటుంది. అది కాదాంటీ అని ఇందు అంటూ ఉంటే, వెళ్ళిక్కడ్నుంచి వెళ్ళు అని గట్టిగా కోపడుతుంది రేఖ. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.